guys, good morning. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ. హోప్ ఎవరి ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను మా ఊరికి వెళ్తున్నాను అనమాట. బెంగళూరు టు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాను. మా ఊరు వచ్చేసి ఆదోని టౌన్. మన ఊరికి వెళ్తున్నాను. ఎంత నేటివ్కి వెళ్తున్నా కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా 4 months అయిపోయింది అన్నమాట నేను ఇక్కడ బెంగళూరు స్టక్ అయిపోయి. ఇవాళ నేను ఊరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి మొత్తంగా దివాళీ దసరా పండగ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వస్తాను. సో అందుకని ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి మార్నింగ్ 5:17 అయింది టైం అయితే. అనిపిస్తుందా ఏం లేకుండా ఒక 7 hours అవుతుంది. బట్ కార్లో వెళ్తున్నాం కాబట్టి నేను మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే 350 370. అక్కడికి వెళ్ళాక చెప్తాను నేను మీకు. హెబ్బాల్ దగ్గరికి వెళ్ళాక మనకి సైన్ బోర్డ్స్ వస్తాయి కదా, అక్కడ చూసేసి నేను చెప్తాను. కర్నూలు వచ్చేసి 341, దేవనహల్లి 27, చిక్బల్లాపూర్ 48, అనంతపూర్ 196. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు హెబ్బాల్ దగ్గర ఎస్టీ మాల్ దగ్గర ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, చాలామంది బైక్ రైడర్స్ ఇక్కడ సైక్లింగ్ చేసే వాళ్ళు అందరు రెడీగా ఉన్నారన్నమాట. ఈ టైంలో ఏమంటే మనకి ఈరోజు వచ్చేసి సాటర్డే, అందరు ఎక్కువగా నందిల్స్కి వెళ్ళేది చాలా ఎక్కువ అనమాట. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు హెబ్బాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా ఫ్లైఓవర్ ఎక్కేద్దాం, కింద వెళ్తాం, మళ్ళీ లేట్ అవుద్ది. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడున్నామంటే హెబ్బాల్ ఎస్టీ మాల్ ఫ్లైఓవర్ ఎక్కినామన్నమాట. వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి చాలా పెద్దది, చాలా దూరం వరకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఏమైందంటే నేను మార్నింగ్ 3:30కి లాగౌట్ చేసినామంట. ఫ్రైడే నాకు వర్కింగ్ ఉండేది కదా, వర్కింగ్ చేసేసి 3:30 4:30 అయింది అనుకోండి. 4:30కి లాగౌట్ చేసిన, మొత్తం ప్రిపరేషన్ అన్నీ ప్యాకింగ్ లగేజ్ అంతా అయ్యే లోపల 5 అయిపోయింది. మార్నింగ్ 5:18కి అయితే బయలుదేరినాం మనం ఇంటికాడ. ప్రస్తుతానికి చూద్దాము, మనము బాగేపల్లి వచ్చిందంటే డెఫినెట్గా అక్కడ ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం లేపాక్షికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇన్ కేస్కి నాకు అక్కడ మైండ్ ఫిక్స్ అయిందంటే డెఫినెట్గా అయితే మనం లేపాక్షి విజిట్ చేద్దాము. లేకపోతే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ ఆదోని టౌన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. ఇంక వెళ్ళేసి చాలా రోజులు అయింది కదా, వెళ్ళి 4 months అయిపోయింది నేను బెంగళూరు ఉండబట్టి. చాలా రోజులు అయింది అందరిని చూసేసి. అందుకనే ఇప్పుడు వెళ్ళేసి పండగ దివాళీ అయిపోయే వరకు అక్కడనే ఉంటా. మోస్ట్లీ దివాళీ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ వస్తాను. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. చాలా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా. అది ఏమంటే ఈరోజు బైక్ అయితే తీసుకొని వెళ్ళట్లేదు నేను, కార్ ఉంది కాబట్టి కార్ తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే లగేజ్ చాలా ఉంది. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఫుల్ లగేజ్, కార్ మొత్తం లగేజ్ వేసుకున్నాను. ఫుల్ లగేజ్ వేసుకొని వెళ్తా ఉన్నాను అనమాట. ప్రస్తుతానికైతే బుమ్ బుమ్ అని వెళ్తా ఉన్నాం ఫ్లైఓవర్ మీద. నాకైతే హాయిగా ఉంది రైడ్ చేస్తుంటే. సోలో రైడ్ అనమాట, కార్లో ఎవరు లేరు. ఇంకోటి ఏమంటే నేను 4:30 లాగౌట్ చేసిన కదా, నిద్ర కూడా నిద్రపోలేదు. నిన్న మార్నింగ్ పడుకునిందే నేను. నిన్న మార్నింగ్ 11 o'clock ఏమో లేచినాను. 11 o'clock నుంచి ఇంకా ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నామంట. ఏమేమి తీసుకోపోవాలి ఇంటికి, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అన్నీ ఇంకా మొత్తం అదే ఐడియా ఉండింది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఏం ఆప్షన్ లేకుండా నిండి పడుకోవడానికి. ఇంకా వెంటనే మళ్ళీ 6:30కి లాగిన్ చేసినాను. మళ్ళీ 4:30కి వచ్చేసి నేను లాగౌట్ చేసేసినాను. 4:30కి లాగౌట్ చేసేసి ఇంకా ఏం పడుకోలే అనమాట. మళ్ళీ పడుకున్నానంటే ఇంకా ఉదయం మేము 12 గంటలకే లేయడం. అందుకనే పడుకుంటే మళ్ళీ లేయడం కష్టం అనేసి వెంటనే రైడ్ అయితే స్టార్ట్ చేసేసిన. సో ప్రస్తుతానికి అయితే నిద్ర ఏం రావట్లేదు, ఎందుకంటే నేను పడుకోలేదు కాబట్టి. ఓకే, నిద్ర రాదు. ఇన్ కేస్ కి పొర్రపాటు నేను ఒక 1 hour పడుకున్నా కూడా నిద్ర వచ్చేసి ఇంకా లేయడం చాలా కష్టం అనమాట. సో ప్రస్తుతానికి నిద్ర లేదు. హ్యాపీగా రైడ్ చేద్దాం, చూద్దాము. మ్యాక్సిమం నిద్ర రాకుండా డ్రైవ్ చేద్దాము. గెసిగిన నిద్ర వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా బ్రేక్ తీసేసుకొని రిఫ్రెష్ చేసి కాస్త వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే నిద్ర అయితే రావట్లేదు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. చలో, మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాం మనం చాలా రోజుల తర్వాత. లెట్స్ గో, ఇట్స్ అ ఫెంటాస్టిక్ రైడ్. ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కినామంటే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇక కింద నుంచి వెళ్ళిపోయినామంటే స్ట్రైట్ హైదరాబాద్ రోడ్ అనమాట. ఇది మనకి ఏపీ తెలంగాణకి వెళ్ళే రోడ్. ఇది వచ్చేసి మన రైట్లో ఇంకొక టోల్ ప్లాజా. మనకైతే మనం ఇప్పుడు టోల్ ప్లాజా క్రాస్ చేసాం. ఎక్కడ ఆగే లేదు, డైరెక్ట్ బాగేపల్లి. ఓకేనా, లెట్స్ గో. నాన్ స్టాప్ రైడ్ అనమాట. నేనైతే బ్రేక్ అయితే ఎక్కడ తీసుకోలేదు. టిఫిన్ భోజనాలు కూడా ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో అయితే ఎక్కడ ఆగదలుచుకోలేదు. సో నాకు తెలిసి ఇంటికి వెళ్ళేసి ఒకటేసారి భోజనం చేద్దాం అనుకున్నా. ఇన్ కేస్ గా పొరపాటు నేను లేపాక్షి వెళ్తే అక్కడ ట్రై చేస్తాను. అది కూడా చూసి ఇన్ కేస్ గిన మంచిగా ఉంటే గిన ట్రై చేస్తా. లేదంటే ఇంటికి వెళ్ళేది భోజనం చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం వాటర్ అయితే ఉన్నాయి. సో వాటర్తో మనం కంటిన్యూ అయిపోతాం జర్నీ. ఓకేనా, లెట్స్ గో.
మనకి నంది హిల్స్ ఎంత ఒక 15 మినిట్స్ బ్యాక్ మనం నంది హిల్స్ దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ చూడాల్సిన ఎంతమంది బైక్ రైడర్స్ అంటే అంతమంది బైక్ రైడర్స్ వచ్చినారు. ప్రస్తుతానికైతే మనము బాగేపల్లి దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారా మొత్తం కొండలు చూడండి ఎట్లున్నాయి అక్కడ. బ్యూటిఫుల్ లొకేషన్ యాక్చువల్గా. చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్ చూస్తున్నారా ఎంత బాగుందో అసలుకి. సూపర్ అంటే సూపర్గా ఉంది రోడ్డు. ఇక ముందు ఒకటి చూడండి మళ్ళీ బైక్ రైడర్, అది BMW అనుకుంటా నాకు తెలిసి. రైట్ నా వచ్చేసి మనకి నెక్స్ట్ టోల్ ప్లాజా వచ్చేసి బాగేపల్లి టోల్ ప్లాజా. ఇది అయిపోయినాక మనకి ఇంకా ఆంధ్ర ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇదే లాస్ట్ కర్ణాటక బార్డర్. మనం వచ్చేసి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి సెకండ్ టోల్ ప్లాజా మన రైట్లో. ఇది అయిపోయిన వెంటనే ఇంకా 500 మీటర్స్ ఉంది. ఇది అయిపోయిన వెంటనే మనకి ఆంధ్ర ఎంటర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను లేపాక్షికి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాను. సో లెట్స్ గో టు లేపాక్షి. అబ్బా మొత్తానికైతే తెల్లగా అయిపోయింది. రైట్ నో టైం వచ్చేసి 7:28. అరే క్యాష్ లైన్ ఎక్కడ ఉంది? క్యాష్ 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 క్యాష్. మనమేమంటే ఈ ఫాస్ట్ ట్యాగ్లో వెళ్ళినాం అనుకోండి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. మనం క్యాష్ లైన్లోనే పోవాలా, ఎందుకంటే మన దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేదు కాబట్టి మనము క్యాష్ లైన్లోనే ఎంటర్ అవుతున్నాం ప్రస్తుతానికి. చూస్తున్నారు కదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాగేపల్లి టోల్ ప్లాజా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే లేపాక్షి, స్ట్రైట్ వెళ్తే పెనుకొండ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాం. మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు లేపాక్షికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి మన బ్యూటిఫుల్ లేపాక్షి ఎంట్రన్స్. చూస్తున్నారు కదా మొత్తానికైతే మనం ఇప్పుడు లేపాక్షిలో ఉన్నామన్నమాట. లోపలైతే కెమెరా అలా లేదనమాట, అందుకని నా ఐఫోన్లోనే షూట్ చేస్తున్నాను. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా స్వామివారికి పూజ చేయడం చాలా టైం పడుతుంది, బట్ మాకైతే హారతి ఇచ్చినాడు. ఇంకా అభిషేకం అంటే అలంకరణ చేసి మొత్తము స్వామివారికి మొత్తం నైవేద్యం పెట్టి పూజ చేయాలంటే చాలా టైం అవుతుంది అన్నారు. మామూలుగా హారతి అయితే ఇచ్చినారు, దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు మన ముందు బ్యూటిఫుల్ లేపాక్షికి ఉండే హిస్టారికల్ అయిన ఒక స్టాచ్యూ చూసే ఉంటారు మీకు అందరికీ. శివలింగం ఉందన్నమాట, దానికి శివలింగం పైన పాము పడగలు ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి.
ఏంటి ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్. మీకు అందరికి తెలిసే ఉంటుంది లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందంటే, మీకు మనకి సీత అని రావణాసుడు ఎత్తుకోపోయినప్పుడు పైన మనకి లేపాక్షి ఈ పక్షి అనేది మనకి కాపాడడానికి వెళ్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే రావణుడు ఆ రెక్కల్ని రెండింటిని నరుగుతాడు. అప్పుడు ఈ ప్లేస్లో వచ్చేసి ఆ పక్షి పడింది అనమాట. అప్పుడు లేపక్షి అంటే ఈ పేరు వచ్చిందన్నమాట, లేపాక్షి అని. అలానే చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. 7 పడగలు, మొత్తం 7 పడగలు లింగం ఉందన్నమాట. చాలా చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు రైట్ అయితే రష్ చాలా తక్కువగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయొచ్చు. మీకేమంటే కెమెరా ఒకటే లోపల అలౌ చేయట్లేదు. కెమెరా లేకపోయినా పర్లేదు, మనకి మొబైల్ ఉంది కాబట్టి మొబైల్తో షూట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి చూస్తున్నారు కదా చాలా బాగుంది. మొత్తం పురాతన ఇక్కడ వచ్చినారంటే ఏదో ఒక వైబ్స్ అనమాట. ముందుకు వెళ్దాం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ముందు. మనకి చాలా ఏమంటారు అవి స్టాచ్యూస్ అనమాట. మనకి ఏమంటారు దాన్ని, స్తంభాలు ఉన్నాయన్నమాట. చాలా సూపర్గా ఉన్నాయి, మీకు కనిపిస్తుంది చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా మొత్తం అన్ని స్తంభాలు అనమాట. ఎంత బాగుంది చూడండి, హిస్టారికల్ ప్లేస్ చాలా చాలా బాగుంది. అన్ని స్తంభాలే పురాతనమైనవి కదా, చూస్తుంటే ఒక వైపు వస్తామన్నమాట, మన పాతకాలంలోకి వచ్చినామా అన్నట్టు. వినాయకుడు ఎంత బాగున్నాడు, చాలా చక్కగా చెక్కినారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి పురాతనమైన స్తంభాలు. మొత్తము ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్కటి ఏదో ఒకటి ఆర్కిటెక్చర్ చేసినారనమాట. అప్పట్లో నేను ఆర్కిటెక్చర్ ఎవరు చేసిటో చెప్పండి, చాలా టాలెంటెడ్ పర్సన్స్ అప్పట్లో. చూడండి మన ముందు ఏదో విగ్రహం ఎంత బాగా ఆర్కిటెక్చర్ చేసినారు, సూపర్. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటే నిజంగానే. మనము ఆంధ్రాలో వచ్చేసి మనకు కూడా ఒక లేపాక్షి ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫీల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఈ స్తంభాలు ఎంత బాగున్నాయి అసలుకి. అంటే పాత పురాతనం ఎట్లున్నాయి అట్లానే ఉన్నాయన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఎట్లుంది, వా ఇప్పటికీ చెక్కు చెదరలే, అలానే ఉంది. దీనికి ఎలాంటి సిమెంట్ వాడలేదు, ఏమీ వాడలేదు, అలానే ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. వావ్, అక్కడ చూడండి ఎంత బాగున్నాయి. అది ఎంత అన్ని స్తంభాలు, దాని మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్ వ్యూ, సూపర్. ప్రతి ఒక్కరు రండి, ఎంజాయ్ చేసి నిజంగా ఈ ప్లేస్ని ఫీల్ అవుతారన్నమాట. చూస్తున్నారు కదండి టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ వస్తుంటే నాకు ఏదో పాత కాలంలో వచ్చినట్టు, మనం రాజుల కాలంలో ఉంటుంది చూడండి, వచ్చి వాళ్ళ ప్లేస్ని విజిట్ చేస్తే ఎట్లుంటుంది జస్ట్ ఇమాజిన్. నాకైతే అంత వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ, సూపర్.
సూపర్ అంటే సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి, నిజంగా చాలా బాగుంది. ఎంత ఉందంటే స్థలము చాలా చాలా ఉంది లోపల, టెంపుల్ లోపల అన్ని స్తంభాలే చూడండి ఇటువైపు. చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంది ప్లేస్. లేపాక్షి వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి ఇది వచ్చేసి మనకు బాగేపల్లి దగ్గర వస్తుంది. అంటే ఇటువైపు పెనుకొండ, ఇటువైపు వెళ్తే కర్ణాటక టోల్ ప్లాజా బాగేపల్లి వస్తుంది అనమాట. ఆ రెండింటి మధ్యలో మనకి ఈ లేపాక్షి అనేది వస్తుంది. వచ్చి విజిట్ చేయండి, మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. అప్పట్లో ఉండే స్తంభాలు చూసినారా, ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఆర్కిటెక్చర్, మాత్రం చాలా చాలా బాగుంది. సూపర్ ప్లేస్, ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ లేపాక్షి. సూపర్గా ఉంది. ఏమంటే ఇదంతా మన పురాతన. ఇంకొకటి ఏమంటే నా ముందు ఒక పక్షి కనిపిస్తుంది చూడండి, చూపిస్తా. కనిపిస్తుంది లేదా మీకు? లేపాక్షి రోజు చూస్తున్నారు కదా, ఒక బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ని చూపించినాను మీకైతే డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి ట్రై చేయండి. ఇప్పుడు రైట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, జనాలు అస్సలు లేరు. చాలా తక్కువ అంటే తక్కువ, పీస్ఫుల్గా దర్శనం అవుతుంది. ఈజీగా చూసుకొని మొత్తం టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఇలా మనకి స్తంభాలు ఉన్నాయి, తర్వాత కొన్ని ఆర్కిటెక్చర్ ఉంది, విగ్రహాలు భలే చెక్కినారన్నమాట. అప్పట్లోనే అంత ఆర్కిటెక్చర్ ఉందండి, చాలా చాలా గ్రేటు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి లింగం ఉంటుంది, లింగం మీద పడగలు ఉంటుంది అన్నమాట, పాము పడగ. అది మాత్రం చూడడానికి మామూలుగా 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, నాకు తెలిసి మీరైతే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తుంటేనే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అన్నమాట. బట్ ఏమంటే ఇంకా మనం వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది, ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. తొందరగా నేను నాకు తెలిసి మొత్తం టెంపుల్ చుట్టుముట్టు మొత్తం కవర్ చేసిన. బట్ టెంపుల్ లోపలికి మాత్రము కెమెరా అలో లేదన్నారు, అందుకని నేను తీసుకెళ్ళేసి కార్లో పెట్టేసిన. నేను నా మొబైల్తోనే లాక్ చేస్తున్నాను రైట్ నౌ. చూస్తున్నారు కదా, ద బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ లేపాక్షి. ప్రతి ఒక్కరు వచ్చేసి విజిట్ చేయండి.
నాకు తెలిసి ఇలాగైతే మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ ఇన్ కేస్ నాకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం ఇంకా మన కార్ అయితే ఇక్కడ రెడీగా ఉంది, ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో.